హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాలుడిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రొయ్యల కర్రీకి ముందుగా మనం 30 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఈ కరివేపాకు వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి ఉంచిన 4 ఉల్లిపాయలను వేసుకున్నాను. ఇందులోనే నేను 3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇందులో నేను కేజీ రొయ్యలను వేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత ఉప్పు వేసుకున్నాను. వీటన్నిటిని కలిసేటట్టు నీట్గా కలుపుకుంటున్నాను. రొయ్యల్లో ఉన్న నీరు మొత్తం బయటికి వచ్చేటట్టు ఉడికించుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేటట్టు నీట్గా కలుపుకున్నాను. ఇందులో ఒక కారం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. రొయ్యల నుంచి వచ్చిన నీళ్ళతోనే రొయ్య అనేది ఉడుకుతుంది. మీరు సపరేట్గా వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ఇందులో నేను ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. చెక్క లవంగ పౌడర్ 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను. చివరిగా మనకి ఈ వాటర్ అనేది ఇంకిపోయి ఆయిల్ ఇలా కనిపిస్తున్న విధంగా బయటికి రావాలి. ఎంతో అద్భుతంగా రెడీ అయిపోయిన ఈ రొయ్యల కర్రీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.